హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో అయితే మేమైతే మా ఫామ్‌లో కుక్ చేసుకున్నామండి. కట్టెల పొయ్యి మీద ఫైర్ కుకింగ్ అనమాట. ఫైర్ కుకింగ్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా! ఆ టేస్ట్ ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పిల్లలకి హాలిడే వచ్చినప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడప్పుడు అలా మా ఫామ్‌లో వెళ్ళి అన్నీ కుక్ చేసుకుని పిల్లలతో చాలా సరదాగా ఆటలాడుకుంటూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఈరోజు కూడా వెళ్ళామన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై అన్నీ ఇంకా మటన్ కర్రీ అన్నీ చేసుకున్నాము. మీతో అయితే చికెన్ దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకున్నామో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందైతే మేము ఒక 3 కేజెస్ వరకు రైసు, 2.5 కేజెస్ వరకు చికెన్‌తో ప్రిపేర్ చేస్తున్నాము. సో, ముందుగా అయితే నెయ్యి, నూనె వేసేసాము. ఈ చికెన్ అనేది దీనిలో అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలాలు, చికెన్ మసాలా, బిర్యానీ దినుసులు, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర అన్నీ ఏవైతే మ్యారినేషన్‌కి వేస్తామో అన్నీ నైటే మేము ప్రిపేర్ చేసేసుకుని మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనమాట. ఇంక మాకు పని ఈజీ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడు నూనె అంతా కాగిపోయిన తర్వాత అదంతా వేసేసాము. పక్కన ఇంకొక వేరే పొయ్యి పెట్టి వాటర్ హీట్ చేసుకుంటున్నాం అనమాట. దానిలో కూడా అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయ, బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి నీళ్ళన్నీ బాగా మరిగిపోయిన తర్వాత మేము నానబెట్టుకున్న ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ అయినా నానాలన్నమాట. మేము రాగానే ముందు నానబెట్టేసి తర్వాత ఇవన్నీ చేసుకున్నాము. ఒక 70-80% ఉడికిన తర్వాత చికెన్లో వేసేయండి. వేసేసి పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చాము. వేసేసి తర్వాత లేయర్లుగా ఇట్లా రైస్ వేసేసేయండి. చివర్లో కాస్త గీ కూడా వేసుకోండి. లేయర్కి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గీ వేస్తూ ఉండండి అనమాట. చాలా బాగుందండి. కట్టెల పొయ్యి మీద ఆ బిర్యానీ ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అంతలో అందరం కూర్చొని పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. మీకు కూడా ఈ బిర్యానీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి వన్స్ ఒకసారి వచ్చేసింది అంటే అన్ని ప్రాసెస్ అనేది తెలిస్తే చాలా ఈజీ అండి. తర్వాత చివరగా బిర్యానీ దింపే ముందు ఒక బొగ్గును తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇక దించేసి పక్కన పెట్టేసాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో సరదాగా అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ మరెన్నో